హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మివా కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి మనం క్యూట్ వీడియో ఫర్ ఇయర్ రింగ్స్ చూద్దామండి. ఇయర్ రింగ్స్ అనమాట. యాక్చువల్గా మనం ఇప్పుడు రెగ్యులర్గా పెండెంట్స్, మాలాలు ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ అండి. అంటే ఇవేంటంటే కస్టమైజ్డ్ వన్స్ అనమాట. గ్రీన్, పర్పుల్, నెక్స్ట్ కోరల్ విత్ పర్ల్స్, ఇట్లా కలర్స్ కాంబినేషన్స్లో ఉన్నాయి. ఇందులో రకరకాలు ఉన్నాయండి. ఎలిఫెంట్ వచ్చినాయి, గాడెస్ మోతీస్ వచ్చినాయి, అట్లనే మనకి నవరత్నాస్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి మనం రియల్ నవరత్నాస్ వేసినటువంటి స్టడ్స్ కోసము. ఇవన్నీ కూడా బడ్జెట్లో వస్తాయి. సో ఇందులో నవరత్నాస్లో ఒక 3 వెరైటీస్ ఉన్నాయి, పగడాల్లో ఒక 4 వెరైటీలు ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూద్దాము. బడ్జెట్లో వస్తాయి అనమాట. అంటే మీకు ఆల్మోస్ట్ బిలో 600 లోపు, బిలో 550, 600 లోపు మీకు పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఇవాళ ఫస్ట్ స్టార్టింగ్ చూద్దాం మేడం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్స్ మేడం. చూడండి, ఇక్కడ మీ స్టడ్స్ చూస్తున్నారు కదా. ఇక్కడ స్టడ్స్ చూస్తే మేడం ఇవి వచ్చేసి మీకు యాంటిక్ మేడం, యాంటిక్ షేడ్ అనమాట. ఎలిఫెంట్ ఉంది మేడం మధ్యలో, చుట్టూరా మీకు గ్రీన్ స్టోన్స్ అల్లాము. దాని చుట్టూరా మళ్ళీ మీకు ఒక డిజైన్ ఎలివేట్ అయిందనమాట. అంటే ఇట్లా సెమీ హాఫ్ మూన్ షేప్లో వచ్చినట్టు వచ్చి దాని మీద గీతలు వచ్చినాయి. కంప్లీట్గా మీకు డిజైన్ అంతా కూడా మనకి పెద్ద పెద్ద మహారాణి కమ్మలు ఉంటాయి కదా మేడం, మహానటి కమ్మలు అంటాం కదా. సో అలాంటి కమ్మల స్టైల్లో ఉందన్నమాట. ఇగో చూడండి మేడం, చిన్నప్పుడు రూపాయి బిల్ అంత సైజులో ఉంది. ఇగో చూడండి, ఇంత సైజు ఉంది. ఆల్మోస్ట్ ఇగోండి, 1/2 ఇంచ్ పైననే ఉంది. 1/2 ఇంచ్ పైన 1 ఇంచ్ లోపు ఉంది మేడం. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు పుష్ బటన్ వస్తుందండి, పుష్ బటన్ బ్యాక్ సైడ్. సో దీంట్లో ఏంటి అంటే స్పెషాలిటీ, ఎలిఫెంట్స్ అనేవి మిమ్మల్ని చూస్తూ ఉంటాయి అనమాట. ఈ 2 ఎలిఫెంట్స్ మిమ్మల్ని చూస్తూ ఉంటాయి. పెట్టుకునేటప్పుడు 2 ఎలిఫెంట్స్ జోడి చూసుకుని పెట్టుకోవాలి. సో దీనివల్ల లుక్ ఏమవుతుందంటే ఎక్సలెంట్ వస్తుంది. మన దగ్గర ప్లెయిన్ గ్రీన్ బీడ్స్ ఉన్నాయి అనుకోండి మేడం, వాటికి మనం ఇయర్ రింగ్స్ పెయిరప్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ వేసుకున్నప్పుడు కూడా ఇవి పెయిరప్ చేసుకుని వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ పుష్ బటన్ వస్తుంది మేడం. కాస్ట్ వచ్చేసరికి ఒక పెయిర్ కాస్ట్ చెప్పాను కదా మేడం, ఇవాళంతా బడ్జెట్ ఫ్రెండ్లీ, రియల్ చాలా తక్కువ రేట్లో వచ్చినాయని. ఇది వచ్చేసి ఒక పెయిర్ వచ్చేసి 350 రూపీస్ అండి. ఓన్లీ 350 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. 350 రూపీస్. దీంట్లో ఇంకా 2 కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూపిస్తాను. ఫస్ట్ మీకు గ్రీన్ చూపిస్తాను. మణుల్లో గ్రీన్ కలర్ మేడం. ఇది మణులు కలర్ వస్తుంది కదా, ఆ కలర్లో గ్రీన్ కలర్ అనమాట మేడం. నెక్స్ట్ మనం చూస్తున్నాము పగడాలు. సేమ్ ఎలిఫెంట్కే మనం పగడాలు చుట్టామన్నమాట. చుట్టూతో పగడాలు ఎలివేట్ అయినాయి. సో మనకి ఆ డిజైన్కి ఏదైతే కరెక్ట్గా ఉంటుంది అనిపిస్తుందో దానికి మనం చేయడం జరిగింది. ఇక్కడ వచ్చరికి ఎలిఫెంట్ మీద మీరు డిజైన్ నేను ఇందాక పర్టికులర్గా చెప్పలేదు కదా మేడం, ఎలిఫెంట్ మీద అంబారీ మీద చూడండి, ఎలిఫెంట్ అంబారీ మీద కూడా మీకు చిన్న చిన్న గీతలతో సహా పెట్టడం జరిగిందనమాట. చిన్న చిన్న గీతలు కూడా ఉన్నాయి ఎలిఫెంట్ మీద. ఓకే, అంబారీ కూడా నీట్గా ఉంటుంది. మీకు ఏనుగు తొండము, ఏనుగు దంతాలు అన్నీ క్లియర్గా ఉంటాయి అన్నమాట. ప్రతి డీటెయిల్ చాలా నీట్గా ఉంటుంది మేడం. దీని కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ అండి. ఒక పేర్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ మేడం. మోస్ట్ మూవింగ్ కలర్స్ మేడం నేను చూపిస్తున్నవి. ఇవి ఏంటంటే గ్రీను పగడాలు చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పర్పుల్ కలర్ మేడం. ఇందాక పగడాల్లో రియల్ పగడాలు యూజ్ చేసాం మేడం, పచ్చల్లో రియల్ పచ్చలు మణులు యూజ్ చేసాము. ఇప్పుడు పగడాల్లో మీకు ఆనిక్స్లో చిన్న సైజులో యూజ్ చేసామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ వస్తుంది. పర్పుల్ కలర్ మేడం, సేమ్ కాస్ట్ 350 రూపీస్. ఒక పెయిర్ వచ్చేసి 350 రూపీస్ మేడం. నేను 3 పెయిర్లు మీకు పెడతాను. మీకు ఏ కలర్ బాగుంటుంది అనుకుంటే ఆ కలర్ ప్లాన్ చేసుకోండి. ఇగోండి మేడం, 3 కలర్స్ పెట్టాను. 3టికి సేమ్ పుష్ బటనే మేడం. బ్యాక్ సైడ్ అన్నిటికీ ఇలానే ఉంటుంది, పుష్ బటనే ఉంటుంది. ఓకే అండి. 1 పెయిర్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. చెప్పామని కదా మేడం, ఇది వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అనేసరికి మీకు తక్కువ క్వాలిటీ వస్తుందేమో అనుకుంటారేమో, లేదండి ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ, బట్ మీకు బడ్జెట్లో వచ్చాయి అంతే మేడం. నెక్స్ట్ ఇంకొక ఐటెం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి కృష్ణుడు మేడం, లార్డ్ కృష్ణ మేడం. ఇక్కడ చూడండి, కృష్ణుడు ఉన్నారు మేడం. ఇది చుట్టూరా వచ్చేసరికి మనం ముత్యాలు అండ్ పగడాలు 2 కలిపి మిక్స్ చేసామన్నమాట. సో మనం మదర్స్ పెట్టుకోవచ్చు, మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ రేపు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఏం లేదు మేడం, స్టడ్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూద్దాం మేడం, ఇక్కడ గాడెస్ ఐడల్ వచ్చింది, కృష్ణుడు వచ్చాడు మేడం. కృష్ణుడు మన వెన్న కుండ పట్టుకుని తీసుకుని తింటున్నట్టుగా ఉంది మేడం. ఇక్కడ మళ్ళీ చుట్టూతో మీకు అంతా కూడా డిజైన్, ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఎక్కడ ఖాళీ అనేది ఉండదు మేడం, ఎక్కడ ఖాళీ అనేది కనిపించదు. కంప్లీట్గా మీకు డిజైన్ వచ్చింది. ఇక్కడ చుట్టూరనేమో ఫ్రేమ్ వర్క్ వచ్చింది మేడం. చుట్టూరా మనకి మోతీస్ అవి వేసాము. ఇక్కడ ఎలిఫెంట్లో చూసినట్టయితే
మనం బీడ్స్ వేసిన తర్వాత మళ్ళీ చుట్టూరా ఫ్రేమ్ వర్క్ కింద వచ్చింది. రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి మేడం. ఓకే, నెక్స్ట్ దీనికి ప్రైస్ వచ్చేసరికి 1 పెయిర్ కాస్ట్ 320 రూపీస్ అండి. ఓన్లీ 320 రూపీస్. చాలా బాగుంది. 320 రూపీస్ మాత్రమే. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వెనకాల సైడ్ పుష్ బటన్ వస్తుంది. ప్రతి చెక్కడము కూడా నీట్గా కనిపిస్తుంది మేడం. ఏదో ముద్దగా అలికేసినట్టు అట్లా అస్సలే ఉండదు. ఇది వైట్ ముత్యమని పగడం చూసాం కదా మేడం. ఇప్పుడు మనం ఓన్లీ పగడాలు చూద్దాము. కంప్లీట్గా పగడాలి మేడం. ఇదిగోండి సేమ్ కాస్ట్ 320 రూపీస్ సింగిల్ పేర్ కాస్ట్ అండి. సింగిల్ పేర్ కాస్ట్ వచ్చేసి 320 రూపీస్. వెన్నకుండ పక్కమట మీకు ఒక చిన్న గ్రీన్ స్టోన్ ప్లేస్ అయింది. మళ్ళీ రిమైనింగ్ అంతా కూడా మీకు ఫ్రేమ్ వర్క్ మొత్తం వచ్చేసింది. అసలు ఎక్కడ మీకు ఖాళీ అనేది కనిపించదు. జస్ట్ చిన్నగా ఎక్కడైనా గీతాల మధ్యలో ఖాళీ కనిపిస్తే కనిపించాలి అంతే. ఇది చూడండి మేడం, కన్నయ్య పక్కన ఆకులు ఉన్నాయి, తీగలు, లతలు, తర్వాత ఇటు పక్కన వచ్చేసి పువ్వులు అన్నీ చెక్కారు మేడం. ఇది ఉంది, ఇది లేదని ఏం లేదు, అన్నీ ఉన్నాయి. మళ్ళీ మీకు మధ్యలో గ్యాప్కి కూడా ఫ్లవరే వచ్చింది. గ్యాప్కి కూడా తీగకి అటు ఇటు ఏమి రాకుండా ఫ్లవర్ కనిపించేలాగా వచ్చింది అనమాట. ఒక పెయిర్ కాస్ట్ వచ్చేసి 320 రూపీస్ అండి. సేమ్ దీంట్లోనే గ్రీన్ కలర్ కూడా ఉంది మేడం, అది కూడా చూపిస్తాను. ఇవ్వండి గ్రీన్ కలర్. మనం గ్రీన్ మనులు ఉంటాయి కదా మేడం, గ్రీన్ మనులు యూజ్ చేసామన్నమాట. సో చాలా క్లాస్గా ఉంది లుక్ అనేది. కంప్లీట్ హ్యాండ్ మేడ్ మేడం. ఇది వచ్చేసరికి 320 రూపీస్. దీంట్లో పర్పుల్ కూడా ఉంది మేడం. మనకి రన్నింగ్ కలర్ పర్పుల్ కదా మేడం. సో అందుకని నేను అన్నిట్లో పర్పుల్ కూడా ప్లాన్ చేశాము. సో పర్పుల్ కూడా చాలా క్లాస్గా ఉంది. ఇవి చూడండి. ప్రతి డీటెయిలింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. సేమ్ 1 ఇంచ్ వస్తుంది మేడం ఈ స్టడ్ వచ్చేసరికి. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో మీకు ఒకసారి నేను చూపిస్తాను మేడం. మేడం చూడండి, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు చెవంతా హోల్డ్ చేస్తుంది అనమాట. సో చాలా రిచ్ లుక్ వస్తుంది ఇక్కడ వచ్చేసరికి. ఎందుకంటే చెవి నిండుగా వస్తుంది కదా మేడం. చెవి నిండుగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రిచ్నెస్ యాడ్ అవుతుంది. బడ్జెట్లో వస్తుంది, రిచ్నెస్ వస్తుంది మేడం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం చూసినది ఏంటి అంటే ఇక్కడ మధ్యలో వెంకటేశ్వర స్వామి లార్డ్ బాలాజీ వచ్చారు. చుట్టూరా సీజెట్స్ వచ్చాయి మేడం. 2 ఫ్రేమ్స్ వచ్చాయి. బాలాజీ స్వామి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ప్లెయిన్ గోల్డ్ ఫ్రేమ్ వచ్చింది. తర్వాత సీజెడ్ స్టోన్స్ తోటి ఒక సర్క్యులర్ ఫ్రేమ్ వచ్చింది. బయటకి పల్స్ కానీ పగడాలు కానీ చుట్టుకునే వీలుంది. నేనైతే పగడాలు చుట్టి పెట్టాను మేడం. సో ఇది పగడాలకి బాగా రన్నింగ్ ఉంది కాబట్టి పగడాలు ప్లేస్ చేశాను. సో దీనికి ఏంటి అంటే కంప్లీట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఈ మోతీ అనేది మూవ్ అవ్వదు మేడం. ఈ మోతీ ఇప్పుడు నేను చూపించిన ఏ స్టడ్కి కూడా మోతీ అనేది మూమెంట్ ఉండదు, ఫిట్గా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ బయటకు వచ్చేసరికి మీకు పుష్ బ్యాక్ బటన్స్ వస్తాయండి. పుష్ బ్యాక్ బటన్స్ వస్తాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది మేడం. 320 రూపీస్ ఓన్లీ అండి. 320 రూపీస్ ఓన్లీ. బిగ్ సైజ్ కావాలి, బడ్జెట్లో కావాలి, 1 ఇంచ్ లోపు కావాలి అనుకున్న వాళ్ళు ప్లాన్ చేసుకోండి మేడం. 320 రూపీస్ మేడం. ఇందులోనే ఇంకొక ఐటెం చూపిస్తున్నాను. ఇవ్వండి మేడం, ఇది ఇంకా బడ్జెట్లో వచ్చింది. ఇది వచ్చేసరికి ఓన్లీ 250 రూపీస్. వినాయకుడు వచ్చారు మేడం. ఇక్కడ లార్డ్ గణేష వచ్చారు. సేమ్ డీటెయిలింగ్ మేడం. అటు ఇటు కూడా మీకు పింక్ స్టోన్స్ వచ్చాయి. మధ్యలో వినాయకుని ప్రతిమ బయటకు వచ్చింది మేడం. ఇట్లా లోపల ఏదో చెక్కడం వచ్చినట్టు కాకుండా ఇప్పుడు మనం ఇవాళ చూసినవన్నీ కూడా ఈ ఐటమ్ ఏదైతే ఉందో గాడెస్ మోతీస్ ఏవైతే ఉన్నాయో గాడెస్ అయితే ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి మేడం. లోపల ఎంబోజ్ అయిపోయి లేవు, బయటకి ఎలివేట్ అయి ఉన్నాయి అన్నమాట. ఓకే, దీని కాస్ట్ వచ్చేసరికి 250 రూపీస్ అండి. యూజ్ చేసినవి కూడా మనం రియల్ పగడాలు యూజ్ చేసాం, తైవాన్ పగడాలు యూజ్ చేసాం మేడం. ఓకే అండి. ఓకే, ఇవాళ ఇంకొకటి చూపిస్తాను మేడం మీకు. ఇది వచ్చేసి మనకి నవరత్నాలు మేడం. నవరత్నాలు రియల్ యూజ్ చేసాము వీటిలో కూడా. 1 పెయిర్ వచ్చేసి 530 రూపీస్ అండి. 530 రూపీస్. ఓకే, బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వస్తుంది మేడం. బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ వస్తుంది. సాలిడ్గా ఉంది మేడం. మెటీరియల్ చాలా సాలిడ్గా ఉందన్నమాట మేడం. సేమ్ ఇందులోనే కొంచెం పెద్ద సైజ్ వచ్చినవి చూపిస్తున్నాను మేడం. మధ్యలో ఇందాక వచ్చేసి పర్పుల్ స్టోన్ వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి రూబీ స్టోన్ వచ్చింది. కొంచెం పెద్ద సైజ్ వస్తుంది. కాస్ట్ వచ్చేసరికి 595. పెయిర్ కాస్ట్ వచ్చేసి 595 మేడం. బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ మేడం. స్క్రూ బ్యాక్ చాలా బాగుంది మేడం. మెటీరియల్ కూడా నీట్గా ఉంది. మీకు ఐటమ్ని ఫీల్ అండ్ టచ్ అంటే మీరు పట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది ప్రీమియమా కాదా అని. అట్లా ఉంటుంది క్వాలిటీ.
మేడం నవరత్నాల్లోనే నేను ఇంకొకటి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఒక పేరు 560 రూపీస్ పడుతుంది. కొంచెం పెద్దగా ఉంది, డీటెయిలింగ్ కూడా చాలా అంటే మధ్యలో దాన్ని ఏమంటారు మేడం, సైన్స్ వాళ్ళకైతే అర్థమైపోతుంది. శృతిదండం అంటాం కదా, అట్లా యూ షేప్లో వచ్చింది. మధ్యలో వచ్చేసరికి మీకు ఇక్కడ స్టోన్ వచ్చింది అనమాట. ఈ స్టోన్ ఏంటంటే నవరత్న. ప్రతిదానికి మీకు ఒక మధ్యలో యూ షేప్ మధ్యలో మీకు ఇట్లా పగడాలు, నీలాలు, పచ్చలు, కెంపులు, గోమేదికాలు, తర్వాత ముత్యాలు, తర్వాత రూబీ స్టోన్స్ ఇవన్నీ వచ్చాయి. 1 పేర్ కాస్ట్ వచ్చేసరికి 560 రూపీస్ అండి. ఇది బ్యాక్ సైడ్ పుష్ బటన్ వస్తుంది మేడం. నేను క్లియర్గా చెప్తున్నాను మేడం ఏది పుష్ బటనో ఏది స్క్రూ బ్యాక్ అనేది. ఓకే, ఇది వచ్చేసరికి పుష్ బటన్ వస్తుంది. నేను మీకు 3 పీసెస్ అట్ ఏ టైం చూపిస్తాను మేడం, కంపేర్ చేసుకోండి. సో మీకు ఏది మనకి ప్రాపర్గా ఉంటుంది, మనకి ఇది బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మేడం. 3 పీసెస్ ఒకేసారి పెడతాను, ఒక్క నిమిషము చూసుకోండి మేడం. ఇవ్వండి మేడం, 3 పీసెస్ పెట్టాను. ఏది కావాలంటే అది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, టిక్ మార్క్ చేసుకుని ప్లేస్ చేసుకోండి. లేదంటే మేము ఆల్రెడీ మీకు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని వీలుగానే పేపర్ మీద రాసి పెడుతున్నాం మేడం. ఓకే అండి. నెక్స్ట్ మేడం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా మంచి ఐటమ్ చూడండి మేడం. యాంటిక్లో లక్ష్మీమాత వచ్చారు మేడం. చుట్టూరా పింక్ ఉన్నారు, అలానే గ్రీన్ కూడా ఉన్నాయి. ఈ 2 కలర్స్ ఉన్నాయి మేడం. పింక్ ఏమొచ్చేసి కొద్దిగా పెద్ద సైజ్ వేసాము, గ్రీన్ వచ్చేసి మనం చిన్న. ఇవి మేడం ఇయర్ రింగ్స్ కాదు, ఇవి వచ్చేసరికి పెండెంట్స్. ఇగో చూడండి మేడం, పెండెంట్స్. ఇది మన దగ్గర స్పిన్నల్స్ కానీ హైడ్రోబీట్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటికి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముత్యాలకు కూడా వేసుకోవచ్చు మేడం. కాస్ట్ ఎంత అంటున్నారా, రివీల్ చేసేస్తున్నాను. చాలా తక్కువ కాస్ట్ మేడం, ఓన్లీ 200 రూపీస్ మేడం. 200 రూపీస్లో మీకు ఈ పీసెస్ చేస్తుంది అన్నమాట. చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, చూడడానికి ముద్దుగా ఉంది మేడం, అంత బాగుందన్నమాట. ఓకే, గ్రీన్ దానికి పింక్ స్టోన్ వచ్చేటట్టు కింద గ్రీన్ వేసాం మేడం. పింక్ దానికి పైన గ్రీన్ స్టోన్ వచ్చేటట్టు పింక్ వేసాం, ఎందుకంటే మల్టీపర్పస్ కోసం వాడుకోవడానికి. ఇప్పుడు మనం ఒక ఐటమ్ తీసుకుంటే 2-3 మీదకి మార్చుకుంటేనే కదా మేడం మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. మల్టిపుల్గా వాడుతూ ఉంటే మనం కొన్నందుకు ఎఫర్ట్ అనిపిస్తుంది. అట్లానే ఇది ఇక్కడ మనకు బడ్జెట్లో వస్తుంది, కాస్ట్ కూడా చాలా తక్కువలో వస్తుంది. 200 రూపీస్ సింగిల్ పీస్ కాస్ట్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. ఇవాళ చూపించింది అంతా కూడా బడ్జెట్లో వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం ప్రీమియం క్వాలిటీలో వస్తాయి మేడం. లాకెట్స్ అయితే మాత్రం అస్సలు మిస్ అసలు ఇవాళ వీడియోలో ఇది మిస్ చేసుకోండి, ఇది మిస్ చేసుకోవద్దని నేను చెప్పాను మేడం. అన్నీ కూడా అంత బాగున్నాయి అన్నమాట. అన్నీ కూడా హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీలో వచ్చాయి, బడ్జెట్లో వచ్చాయి. రెగ్యులర్గా అసలు ఇంత తక్కువ కాస్ట్లో రావు మేడం, ఇంత క్వాలిటీలో ఇంత తక్కువ కాస్ట్లో అసలు రావన్నమాట. ఓకే మేడం, ఇదండి ఇవాల్టి వీడియో. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్.